పిఠాపురం శ్రీ బాదం మాధవరావు ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. పిఠాపురం నియోజకవర్గంలో ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థల్లో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జాతీయ జెండాలు ఎగురవేసి స్వాతంత్ర సమరయోధులను స్మరించుకున్నారు. బాదం మాధవరావు ప్రభుత్వ బాలికల పాఠశాల స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు, జనసేన పార్టీ పట్టణ ఇన్ఛార్జ్ డాక్టర్ చిక్కాల వరలక్ష్మి రమణరావు ఇచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు చెల్లుబోయిన సతీష్, చెల్లుబోయిన నాగేశ్వరరావు, బాలిపల్లి రాంబాబు, రెడ్డెం జనార్దన్, రావుల రమణమూర్తి, జోగా వెంకటరమణ, మారినేడి రంగబాబు, కొట్టెట్టి రాజేష్, వార్డు ఇన్ఛార్జీలు వనం వీరబాబు, సోరంపూడి లక్ష్మీపతి, చంద్రశేఖర్, ఆగంటి ప్రభాకర్, కొత్తం సుందరం, వెన్న చంద్రరావు, మాదేపల్లి శ్రీనివాస్, తోట ఏడుకొండలు, కర్రి దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వందే మాతరం, వందే మాతరం. Attention! Students! చాండీజీ. ఇప్పుడు మన హెచ్ఎం గారిని, మన చీఫ్ గెస్ట్ ఆఫ్ ఆనర్స్ ని తీసుకుని వెళ్ళి సాధారణంగా కూటమి నాయకులందరినీ కూడా ఫ్లాగ్ హాయిస్టింగ్ పోల్ దగ్గరికి తీసుకెళ్తున్నారు. అమ్మాయిలందరూ కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఫ్లాగ్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే సందర్భంగా మీ అందరికీ కూడా, పిల్లలందరికీ నా ఆశీర్వాదాలు, అలాగే హ్యాపీ ఇండిపెండెన్స్ డే మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మన ఈ పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కాకినాడలో జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా వారు కార్యక్రమం చేయడం, అక్కడ పూర్తి చేసుకుని వచ్చేటప్పటికి ఆలస్యమైంది. ప్రతి ఒక్కరూ కూడా మా జనసేన నాయకులు, వీర మహిళలు, పిల్లలకి స్కూల్ తరఫున ఇచ్చినటువంటి క్యాష్ ప్రైజ్లు అండి. ఫస్ట్ సెకండ్ ప్రైజ్ పి దేవి, ఈ బిందు వివేకకి కెమిస్ట్రీ టీచర్గా పనిచేస్తున్నటువంటి లీలా మేడం గారు ఇచ్చినటువంటి క్యాష్ ప్రైజ్ అండి అది. అలాగే ఫిజిక్స్ డిపార్ట్మెంట్ ఉమా మేడం గారు, టీకి ఫిజిక్స్ డిపార్ట్మెంట్ తరఫున ఉమా మేడం గారు ఇస్తున్నటువంటి గిఫ్ట్ అండి అది. చాందని శ్రీ మేడం గారు ఇచ్చినటువంటి క్యాష్ ప్రైజ్ అండి. నెక్స్ట్ అమృత షరిగల్, 7th క్లాస్. ఇండిపెండెన్స్ డే సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ పండుగ వాతావరణం ప్రతి స్కూల్లోనే కాదు, ప్రతి ఇంటిలోని కూడా ఈ రోజున హ్యాపీ ఇండిపెండెన్స్ డే కార్యక్రమాన్ని సెలబ్రేట్ చేసుకునే కార్యక్రమంలో భాగంగా ఈ రోజున మన నియోజకవర్గ శాసనసభ్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కాకినాడలో ఈ రోజున జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేయడం, అక్కడ ఎంతో మంచి వాతావరణంలో అంగరంగ వైభవంగా ఈ రోజున ఆ కార్యక్రమం చేసి, వారి భార్యాభర్తలు కూడా వచ్చి ఆ కార్యక్రమాన్ని జయప్రదంగా పూర్తి చేసి వెళ్ళడం జరిగింది. అన్నిదా భావించకుండా ఈ రోజున ఈ పిఠాపురం నియోజకవర్గంలో బాదం మాధవరావు స్కూల్లో ఈ రోజున కార్యక్రమం మేము కూడా భాగస్వాములు, మా జనసేన కూటమి నాయకులు అందరూ ఈ రోజున ఇక్కడ స్కూల్
కి సంబంధించినటువంటి స్టాఫ్ అలాగే టీచర్స్ అందరూ కూడా ఒక డిఫరెంట్ వీరి జీతాల్లోంచి డబ్బులు వేసి వాళ్ళని ప్రోత్సహించే విధంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి రాధమాధవ స్కూల్ టీచర్స్ యాజమాన్యాన్ని అందరికీ కూడా మా జనసేన తరఫున మా పవన్ కళ్యాణ్ గారి తరఫున అందరి తరఫున కూడా నేను ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను వారికి. వారు నిన్న వచ్చినప్పుడు కొన్ని సమస్యలు చెప్పారు. ఇక్కడ ఏంటంటే ల్యాండ్ లెవెలింగ్ చేయాలని చెప్పేసి పిల్లలకి కొద్దిగా వాటర్ లెవెల్ ఎక్కువ అవుతుంది. ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా నేను అంశాలు చెప్పడం జరిగింది. తప్పనిసరిగా అవి గౌరవ శాసనసభ్యులు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి మేము తీసుకెళ్తాం. తప్పనిసరిగా అవన్నీ కూడా ఇక్కడ పిల్లలకి ఏ రకమైన ఇబ్బంది లేకుండా చేసే విధంగా గౌరవ పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఆ పనులు చేయించడానికి ఈ రోజున ఇండిపెండెన్స్ డే సందర్భంగా పిల్లలందరికీ కూడా మేము హామీ ఇస్తా ఉన్నాం. మా జనసేన పార్టీ తరఫున మా నాయకులు పవన్ కళ్యాణ్ గారి తరఫున కూడా తెలియజేస్తున్నాం. ఏదైతే ఈ రోజున బాదమాల స్కూల్కి అనుకోకుండా నేను రావడం జరిగింది. అక్కడ కార్యక్రమం పూర్తయిన తర్వాత పొద్దుగా అన్ని స్కూల్స్కి కూడా మీకు చేసేయండి కానిచ్చేయండి అని చెప్పాను. ఏదైనా అవ్వనిది ఏమన్నా ఉంటే వెళ్దాం టైం ఉన్నదని చెప్పేసి అది బాదమాల స్కూల్ ఇంకా అవ్వలేదంటే సరే వెళ్దామని చెప్పేసి బయలుదేరి రావడం జరిగింది. ఇది మా నాయకులు కూడా ఎవరికి కూడా నేను చెప్పలేదు, నేను వస్తున్నట్టుగా అనుకోకుండా రావడం జరిగింది. తప్పనిసరిగా